హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈరోజు అనుకోకుండా చెన్నై నుంచి ఆంధ్ర వైపు అయితే జర్నీ చేయాల్సిన అవసరం వచ్చిందండి. అది కూడాను ఏ రిజర్వేషన్ లేకుండాను, ఏ ప్లానింగ్ లేకుండాను సడన్గా వెళ్ళాల్సిన ప్రయాణం అనమాట ఇది. సో ఈ ప్రయాణంలో ఎలాంటి రిస్కులు ఉన్నాయి, అసలు ఇక్కడ నుంచి మనకి ఏ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి, చెన్నై నుంచి సడన్గా మనం ఆంధ్ర సైడ్ వెళ్ళటానికి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయా లేదా, వాటి టైమింగ్స్ ఏంటి, మరియు మా జర్నీలో జరిగిన ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో క్లియర్గా అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే సడన్గా చెన్నై నుంచి ఆంధ్ర సైడ్ వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో చూస్తున్నారు కదా, మేమైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి బైక్ పై వచ్చామండి. మార్నింగ్ ఫుల్గా రెయిన్ అనమాట. లక్కీగా ఏంటంటే మేము స్టార్ట్ అయ్యే టైంకి వర్షం అయితే నిలిచిపోయింది. సో బైక్లోనే వచ్చేసాము. ఇప్పుడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మెయిన్ స్టేషన్ పక్కనే ఉన్న లోకల్ స్టేషన్ అండి ఇది. ఇక్కడ మనకి మెయిన్ స్టేషన్కి లోకల్ స్టేషన్కి సంబంధించిన టికెట్ కౌంటర్స్, రిజర్వేషన్ కౌంటర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి, కౌంటర్స్ వరుసనే కనిపిస్తున్నాయి కదా, నెంబర్స్ వేసి ఉన్నాయి కదా, అవేనండి టికెట్ కౌంటర్స్ అయితే. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే రిజర్వేషన్ అయితే లేదు మాకు. ఇప్పుడు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏ ట్రైన్ అవైలబుల్గా ఉంది అని చూస్తే 9:30కి మార్నింగ్ 9:30కి నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ఇది చెన్నై సెంట్రల్ నుంచి అహ్మదాబాద్ జంక్షన్ వరకు వెళ్తుందన్నమాట. సో ఈ ట్రైన్ అయితే మాకు కన్వీనియంట్ అండి, ఎందుకంటే ఇది ఆంధ్ర సైడే వెళ్తుంది. సో మాకైతే స్టాప్ లేదు మా ఊర్లో, కానీ మాకు దగ్గరలో ఉన్న చీరాల స్టాప్ అండి, నియర్లో ఉంది చీరాల. బాపట్ల స్టాప్ ఉంది, కానీ బాపట్ల నుంచి వెళ్తే ఏంటంటే అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కొంచెం రిస్క్గా ఉంటుంది. అలా కాకుండా చీరాల అయితే మనకి చీరాల రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ పక్కనే ఉంటాయి కాబట్టి వాకబుల్ డిస్టెన్సే కాబట్టి కన్వీనియంట్ అండి. బస్సెస్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమని అయితే చీరాల వరకు తీసుకున్నాము. లేదు అంటే తెనాలి వెళ్ళాలండి. తెనాలి వెళ్తే మరలా మా ఊరు రావాలి అంటే బ్యాక్కి రావాల్సి ఉంటుంది, టైం వేస్ట్. సో మాకు ఫంక్షన్ టైం కూడా అయిపోతుంది. సో అందుకోసమని అయితే చీరాల వరకు టికెట్స్ తీసుకుంటాం ఇలా జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు. లేదా రిజర్వేషన్ అయినా కూడా ఇలాగే చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ వైపు అయితే వస్తున్నామండి. అంటే ఇది ఒక ఎంట్రీ గేట్ అనమాట. ఇలాంటి ఎంట్రీ గేట్స్ అయితే చాలా ఉంటాయి. 10th ప్లాట్ఫామ్ వైపు ఉన్న ఎంట్రీ గేట్ వైపు అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే నవజీవన్ ట్రైన్ అనేది మనకి 8th ప్లాట్ఫామ్ పైకి వస్తుందని డిస్ప్లే బోర్డులో చూసాము. సో ఇటువైపు అయితే ఈజీగా ఉంటుంది అనేసి ఈ గేట్ నుంచి అయితే వచ్చామండి. ఇక్కడ చూడండి, ఎదురుగా డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది కదా. సో ఈ బోర్డులో నుంచి మనకి చక్కగా రోడ్లో ఉండి కూడా చూడొచ్చు అనమాట. మనం వెళ్ళాల్సిన ట్రైన్స్ ఏ ప్లాట్ఫామ్ పైకి వచ్చాయి అనేది చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి డిస్ప్లే బోర్డ్స్ అయితే చాలా ఉంటాయండి. బయట ఎంట్రన్స్ కన్నా ముందు కూడా ఒకటి ఉందన్నమాట, అది కూడా చాలా పెద్దదన్నమాట. అదైతే మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా అన్నీ నీట్గా క్లియర్గా కనిపించేలా ఉంటుందండి స్టేషన్ అయితే. సో ఇప్పుడైతే 8th ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్నాము. ఈ టైంలో అయితే ప్లాట్ఫామ్ చాలా ఖాళీగా అనిపిస్తుందండి. మార్నింగ్ టైం అయితే ఎప్పుడు కూడా మేము రెగ్యులర్గా మార్నింగ్ టైం జర్నీ చేస్తాము. అది కూడా ఇలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు జనశతాబ్ది ట్రైన్ ఉంటుంది. సో మార్నింగ్ అయితే జర్నీ చేస్తామన్నమాట, ఎర్లీగా వచ్చేస్తాము. ఆ టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుందండి. ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ ఇప్పుడైతే ప్లాట్ఫామ్ అయితే చాలా ఫ్రీగా అనిపించింది. ట్రైన్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం అయితే నవజీవన్ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాం. ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం అనమాట. అది కూడా పిల్లలతో. మరి జర్నీ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ ఆలోచించుకుంటూ ప్లాట్ఫామ్ పై నడుస్తున్నాము. సో ఇదేనండి నవజీవన్ ఎక్స్ప్రెస్. నెంబర్ వచ్చేసి 12656. చెన్నై సెంట్రల్ నుంచి 9:30 స్టార్ట్ అయ్యి చీరాల వెళ్ళేటప్పటికి 2:20 అవుతుంది. ఏదేమైనా లేట్ అయితే ఒక 10 minutes అటు ఇటు అవ్వచ్చు. సో టైమింగ్స్ అయితే బాగానే ఉన్నాయండి. ట్రైన్ కూడా చాలా బాగుంది. సో నేనైతే ట్రైన్ ఎక్కబోతున్నాను. వీళ్ళైతే హాయ్ చెప్పమన్నారు, హాయ్ చెప్తున్నాను. ఇప్పుడైతే హాయ్ చెప్పేసి ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నన్ను అయితే వీడియో తీస్తున్నారనమాట మా హస్బెండ్ అయితే.
పిల్లలైతే ముందే ఎక్కేసి కూర్చున్నారు. అసలు యాక్చువల్గా అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ జనశతాబ్దికి రావాలి అండి. అంటే నైట్ వెళ్ళాలి అని అనుకున్నాక నైట్ 10:30 టైంలో నిన్నైతే టికెట్స్ చేసుకున్నాము. జనశతాబ్దికి రిజర్వేషన్ ఉంది, అవైలబుల్గా ఉంది, చేసుకున్నాం అనమాట. వెళ్దాము అనేసి అనుకుంటే నిన్న నైట్ నుంచి కూడా చెన్నైలో ఫుల్ వర్షం అండి. ఎర్లీ మార్నింగ్ కూడా ఫుల్ వర్షం అనమాట. ఆ వర్షంకి ఆ క్లైమేట్కి మేమైతే లేవలేకపోయాము. లేచేటప్పటికే 6:30 అయిపోయింది. సో ఇక వెళ్ళలేము, ట్రైన్ మిస్ అయిపోతుంది అనేసి రిజర్వేషన్ ఉన్నా కూడా వేస్టే అనేసుకుని ఆగిపోయామన్నమాట. అయితే పిల్లలు ఏం చేశారంటే ఊరు వెళ్తున్నాము అని చెప్పారు, తీసుకువెళ్ళాల్సిందే అనేసి మారం చేశారు. సో అందుకోసమని అయితే ఏదైనా ట్రైన్ ఉంటే వెళ్తాను అని చెప్పేసి మా హస్బెండ్ రిక్వెస్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆయన ఒప్పుకోలేదు, రిజర్వేషన్ లేకుండా ఇబ్బంది పడతారు పిల్లలతో అనేసి. కానీ ట్రై చేస్తాము అని మేము చెప్పేటప్పటికి ఓకే, పిల్లలకు కూడా ఈ జర్నీ తెలుస్తుందిలే అనేసి ఓకే చేసి తీసుకొచ్చారనమాట. సో ట్రైన్లో అయితే కూర్చున్నాము. మా పిల్లలు అయితే ప్లేస్ ఉండి రష్గా లేకపోయేసరికి ఇక జర్నీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. నేనైతే మీకు హాయ్ చెప్తున్నాను చూడండి. మా వారేమో ఎప్పుడు ఆఫీస్ కాల్సేనండి. ట్రైన్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఆయన ఆన్ డ్యూటీ అనమాట. ఎప్పుడు ఆఫీస్ కాల్స్తోనే ఉంటారు, మనల్ని పట్టించుకోరనమాట. పిల్లలేమో పైన కూర్చోవాలా కింద కూర్చోవాలా అని ఆలోచించుకుంటూ ప్లాన్లు అయితే వేసుకుంటున్నారు. ఇప్పటివరకు బాగానే ఉందండి, కానీ ఇప్పటి నుంచి మొదలైంది అసలు అనవసరంగా ఎర్లీ మార్నింగ్ జనశతాబ్దికి రిజర్వేషన్ టికెట్లు ఉండి కూడా ట్రైన్ మిస్ చేసుకున్నామే, మనీ వేస్ట్ చేసుకున్నామే అని ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఎంతైనా ఆడవాళ్ళం కదా, ఖర్చు పెట్టే దగ్గర బాగానే ఖర్చు పెట్టేస్తాం, కానీ ఇలాంటి విషయాల్లో అయితే మనీ వేస్ట్ అయిపోతుందని ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఇక అలాగే ఆలోచనలు అయితే మొదలైపోయినాయి. మా చిన్నోడికి ఏంటంటే ఒక వీక్నెస్ అనమాట. అది వీక్నెస్ అనాలో ఇంట్రెస్ట్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎక్కడ ఏ నేమ్స్ ఉన్నా ఇంగ్లీష్లో, తమిళ్లో, హిందీలో ఏ ఉన్నా సరే అన్నీ చదువుతూ ఉంటాడు. ఏదైనా అక్కడ రాంగ్ ఏదన్నా మిస్టేక్ ఏదన్నా కనిపిస్తే వెంటనే వాళ్ళ డాడీ ఉంటే చూపిస్తారనమాట. వాళ్ళ డాడీ లేనప్పుడైతే నాకు చూపిస్తే నాకు చెప్పొద్దు అంటూ ఉంటాను నేనైతే. ఇంకేది ఆలోచించుకోలేకుండా వీడు మాట్లాడుతూనే ఉంటాడని నేనైతే అలా ఎస్కేప్ అయిపోతూ ఉంటాను. కానీ వాళ్ళ డాడీకి అయితే చాలా ఓపిక అండి. పిల్లలు ఏ ఏజ్లోనే నేర్చుకుంటారు అనేసి. మా చిన్నోడు ఏది చెప్పినా కూడా దాన్ని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట ఆయన అయితే. సో అక్కడైతే హిందీలో చిన్న గీత తప్పు పడిందంట, విశాఖపట్నం నేము తప్పుగా రాసింది అని చెప్పి చూపించాడనమాట. అంటే అక్కడే తప్పు ఉంది అనేసి చెప్పేశాడు. అలాగే ఎగ్జామ్స్లో కూడా తనకి ఏదన్నా ఒక మార్కు తక్కువ వచ్చినా, అంటే మిస్ కరెక్షన్ చేసినప్పుడు ఏదన్నా ఒక 1/2 మార్క్స్ కానీ ఒక 1 మార్క్ కానీ ఏదన్నా తగ్గించి వేసిందంటే చాలండి, అసలు వెళ్ళేసి మళ్ళీ వేయించుకునేదాకా ఊరుకోడు. అసలు ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే నాకు ఇన్ని మార్క్స్ వస్తాయని ఆ క్వశ్చన్ పేపర్లో కౌంట్ చేసి నాకు ఇన్ని మార్క్స్ వచ్చేస్తాయని రాసేసుకుంటాడు అనమాట డైరీలో అయితే. అంత ఇదిగా ఉంటాడు. మా పెద్ద పిల్లోడైతే అన్నీ వచ్చేసాయి అంటాడు, కానీ మార్క్స్ అయితే ఎక్కువ కనిపించవు అనమాట. కానీ పర్లేదు, బాగానే చదువుతాడు, గుడ్ స్టూడెంటే తను కూడా. వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఒక 1/2 అవర్ చాలా హ్యాపీగా అయితే గడిచిపోయిందండి. సో ఇప్పుడైతే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో తనైతే దిగేసి వెళ్తున్నారు. నేనైతే బాయ్ కూడా చెప్పేశాను. అసలు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి మా జర్నీ అని అనుకుంటూ ఉండేలోపే ఒక 1/2 అవర్ కంట్రోల్గా ఉన్నాడండి మా చిన్నోడు. అంటే ఇంట్లో చెప్పాడనమాట, నేను ట్రైన్లో కానీ ఊర్లో కానీ మొబైల్ చూడను అనేసి. కానీ కంట్రోల్ చేసుకోలేక పక్కనే బ్రదర్ దగ్గర తన మొబైల్లో మూవీ చూస్తుంటే, వీడియో వంగి వంగి చూస్తుంటే హెడ్సెట్ తీసేసి మరి ఇద్దరు కలిసి చూసారనమాట. చివరికి తను ఏదో పని మీద పక్కకు వెళ్ళాల్సి వచ్చింది వాష్రూమ్కి. అలాగా ఆ టైంలో క్లైమాక్స్ వస్తుంటే తన ఇంట్రెస్ట్ చూసి ఆపేయలేక తన చేతిలోనే మొబైల్ పెట్టేసి ఆ బ్రదర్ అయితే వెళ్ళి కూడా వచ్చేసాడు. మా వాడు చూడండి అసలు తన మొబైల్లో చూసినట్టు ధీమాగా కూర్చొని చూస్తున్నాడు అనమాట. అంటే క్లైమాక్స్ అంట. సో ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు చూడండి. మా పెద్దోడేమో తనకి కూడా చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు భయపడి తనైతే మొబైల్ చూడలేదు. సో ఇప్పుడైతే 2:30 అయిపోయిందండి. 2:30కి అంతా దిగేసేసి స్టేషన్ బయటకు అయితే వచ్చేస్తున్నాము. చీరాల స్టేషన్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు 2:30 అయిపోయింది. సో ఇప్పుడైతే మనం పక్కనే ఉన్న బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలండి. అక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళాలన్నమాట. మా ఊరు వెళ్ళాలి అంటే లాంగ్ జర్నీ కదండి. జర్నీ చేసేసరికి అలా అయిపోయాము. మా చిన్నోడు కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కేస్తే బస్సులో చూడండి ఏడుస్తున్నట్టు చేస్తున్నాడు. ఎందుకంటే
ఇప్పుడు ఆంధ్రాలో మహిళలందరికీ ఫ్రీ పాస్ ఉంది కదా, సో నాకైతే ఫ్రీ టికెట్ ఇచ్చారనమాట. వాళ్ళకైతే ఆ టికెట్కి మనీ తీసుకున్నారు, అందుకని నీకు ఫ్రీనా అని చెప్పేసి ఏడ్చినట్టు కాసేపు అయితే యాక్షన్ చేశాడు. ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు అయితే గాలి సరిపోలేదండి, అంటే ఏసీ టికెట్స్ ఏం కాదు కదా, సో జనరల్గా వచ్చాం కదా, అస్సలు గాలి సరిపోలేదు. అయితే చీరాల్లో బస్సు ఎక్కిన దగ్గర నుంచి బాగా మబ్బులు వచ్చేసి చల్లటి గాలి స్టార్ట్ అయిందండి. అసలు మా వాడు బస్ జర్నీ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. మా చిన్నోడైతే సాంగ్స్ కూడా రెడీ చేస్తున్నాడు, వర్షం వస్తుంది కదా అనేసి. చాలా కూల్ అయిపోయింది క్లైమేట్ అంతా, ఫుల్ రెయిన్ వచ్చేలా ఉంది. అసలు రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము అలా బస్సు ఎక్కాము ఒక 5 minutes ఉన్నామో లేదో, ఇక చల్లటి గాలి వచ్చేసి ఫుల్ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాడైతే నిమిషంలో వాన నన్ను వచ్చి చేరునని సాంగ్ కూడా పాడుతున్నాడు చూడండి. నేను సౌండ్ అయితే కట్ చేయకుండా పెడుతున్నాను మీకోసము, మీరు చూస్తారని. అంత ఎంజాయ్ చేస్తున్నారనమాట పిల్లలైతే. ఆంధ్రాలో జర్నీ ఎంతైనా చాలా బాగుంటుందండి. ఆంధ్ర వచ్చేసరికి చాలా ఫ్రీ అయిపోయాము. అయితే ఇలా చెన్నైలో అయితే ఎప్పుడు జర్నీ చేయలేదండి, బస్ జర్నీ. అంటే ఇన్ని సంవత్సరాలు చెన్నైలో ఉన్నా కూడా ఒక్కసారి కూడా నేనైతే ఆర్టీసీ బస్సు కానీ ప్రైవేట్ బస్సు కానీ ఏ బస్సు కూడా ఎక్కలేదన్నమాట. ఎప్పుడు కారు, బైక్, ఆటో ఇలా ఎక్కుతాను కానీ ఎప్పుడు కూడా బస్ జర్నీ అయితే చేయలేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నానే కానీ ఒక్కసారి కూడా బస్ జర్నీ చేయలేదు. మరి ఆ టైం అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి. అంటే మా హస్బెండ్ ఎప్పుడు కూడాను మేము అక్కడ ఇబ్బంది పడతాము, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, పెద్ద సిటీ కదా, పిల్లలతో రిస్క్ అవుతుంది అని తనే వెంట పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. అదే ఆంధ్రాలో అయితే అన్నీ నేను చూసుకోగలను అని నన్ను అయితే ఫ్రీగా వదిలేస్తారనమాట. ఇప్పుడు మా వాడి ఎంజాయ్మెంట్ సాంగ్స్ వినిపిస్తాను, ఒకసారి వినండి. విన్నారు కదా మా వాడి పాటలు. పాప్కార్న్ సాంగ్ని వాన సాంగ్ చేసేసాడనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బయట అయితే బాగా మేఘాలు కమ్మేసాయండి, చీకటి అయిపోతుంది, ఫుల్గా వర్షం వచ్చేలాగుంది. బస్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. బయట చూడండి అసలు ఎలా ఉందో, ఉరుములు మెరుపులతో కూడిన పెద్ద వర్షం వచ్చేలా ఉంది. ఇక చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది. బాపట్ల ఎంట్రన్స్ నుంచి పెద్ద వర్షం అండి. అసలు బస్సులో ఉన్నట్లుగా లేదండి, వర్షంలో ఉన్నట్లు ఉంది. ఇక అందరూ అయితే గ్లాసులు క్లోజ్ చేసేస్తున్నారు. మా వాడేం గ్లాస్ క్లోజ్ చేయొద్దనేమో చిన్నోడు గొడవ చేస్తున్నాడు, కానీ పెద్దోడు తడిచిపోయాడు అనమాట. సో గ్లాసెస్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా ఫుల్ వర్షం అనమాట, అసలు బయట ఏం కనిపించట్లేదు. మార్నింగ్ చెన్నైలో బయలుదేరే ముందు అసలు ఈ జర్నీ ఎలా ఉంటుందో, ఎప్పుడు ఈ ట్రైన్కి వెళ్ళలేదు అని చాలా టెన్షన్ పడుతూ వచ్చానండి. కానీ ఈరోజు జర్నీ అయితే చాలా హ్యాపీగాను ఎంజాయ్ చేస్తూ అయితే చేసామన్నమాట. ఇలాంటి జర్నీ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.